న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ప్రజా ప్రస్థానంలో భాగంగా వైఎస్ షర్మిల చేపట్టిన మహాపాదయాత్ర జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో 3వ రోజు కొనసాగింది. ఇబ్రహీంపట్నం మండలం గోదుర నుండి ప్రారంభమైన పాదయాత్ర అరపెట్, మారుతినగర్, కోరుట్ల, ఎకిన్పూర్ వరకు పాదయాత్ర కొనసాగింది. కోరుట్లలో జరిగే బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. చేశాడయ్యా కేసీఆర్ సారు అని చూస్తే ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు సిబిఐకి అప్పచెప్పాలి అని కేసు వేస్తేనట కేసీఆర్ సారు ఎప్పుడో రహస్యంగా ఒక జియో విడుదల చేశాడట. అసలు ఎక్కడే కానీ మన రాష్ట్రంలో సిబిఐ అడుగుపెట్టడానికి వీల్లేదు, సిబిఐ విచారణ చేయడానికే వీల్లేదు అని ఒక రహస్య జియో, అసలు ప్రజలకు తెలియదు ఈ జియో గురించి, అది బయటకు వచ్చింది ఇప్పుడు. ఇంకా ఇలాంటి రహస్య జియోలు ఎన్నున్నాయి మన రాష్ట్రంలో ఆ దేవునికే తెలియాలి. ఎంతగా లూటీ చేసుకున్నారో, ఎన్ని రహస్య జీవోలు ఉన్నాయో ఇక దేవుడికే తెలియాలి. అసలు కేసీఆర్కి ఎందుకు భయము అంటున్నాం. మీ ఎమ్మెల్యేలు నిజంగానే నిజాయితీ పరులైతే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మీరు దొంగలైతే కదా మీరు భుజాలు తడుముకోవాలి. మీరు భుజాలు తడుముకుంటూ సిబిఐ రావడానికి ఇక్కడ వీలు లేదు అని చెప్తున్నారు అంటే ఏమిటర్థం? మీరు దొంగలని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీకు సిబిఐ వచ్చి విచారణ చేస్తే ఏం అభ్యంతరం ఉండాలి, ఈడీ వస్తే ఏం అభ్యంతరం ఉండాలి, లేక సుప్రీంకోర్టు జడ్జి వచ్చి విచారణ చేస్తే ఎందుకు అభ్యంతరం ఉండాలి? మీరంతా మంచోళ్ళు కదా. మీరంతా మంచోళ్ళే అయితే మరి మీకు విచారణ ఎదుర్కోవడానికి దమ్ముండాలి కదా. ఎందుకు సిబిఐని అడ్డుకుంటున్నారు కేసీఆర్ అని అడుగుతున్నాం. మీరు దొంగలు కాకపోతే ఎందుకు భుజాలను తడుపుకుంటున్నారు అని అడుగుతున్నాం. కోనమే కదా. బంగారం లాంటి రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ సారు? దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది తల్లి? మొత్తం ఊడ్చుకుపోతాడు. అదే చేశాడు కేసీఆర్ సార్. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు? 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సార్. 4 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు కదా. దేనికైనా డబ్బుందా? దేనికైనా డబ్బుందా? బీడీ బిచ్చం, కళ్ళు ఉద్దర, దేనికి డబ్బు లేదు కదా. 860 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఉందట. నెలకు దానికి వడ్డీయే 3 కోట్ల రూపాయలు వస్తుందట ప్రతి నెల. ఆ వడ్డీయే ఇప్పటికి 25 కోట్లు అయిందట. అంత డబ్బుతో ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదట కేసీఆర్ సార్కి. ఎవరికైంది బంగారు తెలంగాణ? మీకైందా బంగారు తెలంగాణ?